వెతుకుతున్నానయ్యా ఆశ్రయమైన నిన్ను వెంబడించుతున్నానయ్యా క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. మంచిదండి. మరి చక్కగా సమయానుకూలంగా పాట పాడి వినిపించిన పాస్టర్ సిమోన్ గారికి కుటుంబపక్షంగా సంఘపక్షంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఉప్పలపాటి మేరీ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నామండి. త్వరగా రావాలమ్మా. మరి దయచేసి గమనించండి, 2 చరణములు మాత్రమే పాడాలి, ఎందుకంటే సమయం మనకి అనుకూలంగా లేదు కనుక. నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా
చక్కని పాట పాడి వినిపించిన ఉప్పలపాటి మేరీ గారికి కుటుంబపక్షంగా సంఘపక్షంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం అండి. మన మధ్యలో మరి స్టాండింగ్ కమిటీ మెంబర్ రవిపాల్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా మనం చేస్తున్నాం. స్తోత్రంలో ఆంధ్రక్రైస్తవ కీర్తన నుంచి 324 కీర్తన పాడుకుందాం. ఈ మోకంబు తోడవద్దు, ఏ మోకంబు తోడవద్దు, యేసునాథని గొప్పగా ఏ మోకంబు తోడవద్దు, కావాలించి నిన్ను మరచి ఏకమైది పాపములతో ఏమి దారి నిన్ను చేర ఏమో తెలియదాయెను, ఏ మోకంబు తోడవద్దు, యేసునాథని గొప్పగా ఏ మోకంబు తోడవద్దు. నీచ పాపవర్తనం పేచమెల్లబాపి ముందు, నీచ పాపవర్తనం కాచి పెంచి నియమనిష్ట యాచరణము నిలుపుకొనకు చేర
మంచిదండి. మరి చక్కని పాట పాడి వినిపించిన స్టాండింగ్ కమిటీ మెంబర్ ఎం రవిపాల్ గారికి కుటుంబ పక్షంగా సంఘ పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి మన మధ్యలో పాస్టర్ మందా దాసు గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు చాలా పాటలు దేవుని నామాన్ని స్తుతించారు. ఒక చక్కని మహిమ కార్యం ఇక్కడ జరుగుతున్నది. ఇంకా ఆసక్తి కనబరుస్తున్నారు, పాడతామనుకున్నారు. మంచిది, ఎంత టైం అయినా పాడండి. దేవునికి మహిమ. పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించుచు, స్తుతి పాడుచు ఘనపరచుచు పునరుత్థానుడా నా యేసయ్యా, కృపచేతనే నాకు రక్షణ భాగ్యం కలిగును. నీ కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యం కలిగును. పాడనా ఊపిరినాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరినాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీవార కలిగించు. నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీవార కలిగించు. స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించుటకు స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించుటకు పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించుటకు. కనుక చాలా మంది పాడాలని ఆసక్తితో ఉన్నారు. కనుక ఒక చరణంతో పాడుకుందాం. మంచిది. అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకి, అధ్యక్షుడికి మంచిదండి. మరి సమయాన్ని పాటించి మరి చక్కని పాట పాడి వినిపించిన పాస్టర్ మందా దాస్ గారికి కుటుంబ పక్షంగా సంఘ పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే మన మధ్యలో బ్రదర్ ఎరసాని మెస్సయ్య గారు
ఎరసాని మెస్సీ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మరి దయచేసి గమనించండి, సమయాన్ని మరి పాటించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుడు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సంఘ కాపరి గారికి, దైవజనులకు, పెద్దలకు, కూడొచ్చిన మీ అందరికీ దేవుడు పరిశుద్ధ నామం ఉదయపూర్వక వందనాలు. పల్లవి ఒక చరణం పాడుకుందాం, అందరం కలిసి దేవుని మేము పరుచుకుందాం. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమైనా ఏ క్షణమైనా, ఏ దినమైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమైనా ఏ క్షణమైనా, ఏ దినమైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పువ్వు లాంటిది జీవితం వాడిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము లేదురా. ఇళ్ళలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము లేదురా. ఎంత సంపాదించిన అర్థము తెలుసా, ఏది నీతో రాబడి తెలుసా. ఎంత సంపాదించిన అర్థము తెలుసా, ఏది నీతో రాబడి తెలుసా. వాడి జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమైనా ఏ క్షణమైనా, ఏ దినమైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. హల్లెలూయా, హల్లెలూయా. యోవరులే ఏకాకిని కదయ్యా, ఎవరికి
ఏకాకిని హృదయా నన్ను పిలువగరారు నా బంధుజనులు కవిచి కొన్నావు కడసారిగా ఎం బుజ్జి గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ఎం బుజ్జి గారు. యెహోవా నీ సన్నిధిలో ఉండదగిన
హృదయపూర్వకముగా సత్యము పలికి యెహోవా నీ సన్నిధిలో ఉండదగిన వాడెవడు? యెహోవా నీ సన్నిధిలో ఉండదగిన వాడెవడు? నీ సన్నిధిలో భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టువారే కదా. నీ సన్నిధిలో భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టువారే ఉండదగిన వారెవరు? యెహోవా నీ సన్నిధిలో ఉండదగిన వారు నీ పరిశుద్ధ సన్నిధిలో నిలువదగిన వారెవరు? నీతిమంతులు యెహోవా నీ సన్నిధిలో. మన మధ్యలో మురికిపూడి పెద్ద యేసు గారు. హలో దేవ స్తోత్రాలు ఎందుకున్నారు. నజరేయుడా నాలకైనా ఆరాధ్య నేతటెరా నజరేయుడా నాజేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కడమెట్టి నేతటెరా నజరేయుడా. నన్ను బ్రతికించినది ఇంతకాలము సజీవునిగా ఉంచినది నీ కృప
కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవునిగా ఉంచినది. ఈ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవునిగా ఉంచినది. నా ప్రాణమా సత్యమా జీవమా నా సర్వమా, నా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవునిగా ఉంచినది, ఇంతకాలము సజీవునిగా ఉంచినది. నీవు చూపే మెడమిటలని ఉన్నా, ఆస్తిపాస్తులని ఉన్నా, నీవు చూపే కన్నా మార్గమా సత్యమా. ఈ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలం ఈ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవునిగా ఉంచినది. నా మార్గమా సత్యమా జీవమా సర్వమా, మార్గమా సత్యమా జీవమా సర్వమా. ఈ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవునిగా ఉంచినది, ఇంతకాలము సజీవుని కొలుతులయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతులయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు ఆయన అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. ఇంతటితో లేఖన భాగం ముగించింది. థ్యాంక్ యూ. కుటుంబాన్ని ఎలా బ్రతికించుకోవాలి, తన కుటుంబాన్ని ఎలా రక్షణ మార్గంలో నడిపించుకోవాలో తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేసి ఆ రీతిగా కుటుంబాన్ని మొత్తాన్ని రక్షణలో నడిపించుకునే తండ్రితను ఆ తల్లి లోకంలో ఉన్నప్పుడే రుచి చూసే గొప్ప భాగ్యాన్ని నా బిడ్డకి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రభు నీ స్తోత్రాలు. ఈరోజు రక్షణ పొందినటువంటి బిడ్డలు కుటుంబంలో తండ్రి ఇతర దైవజనులను లేవనెత్తుకునే విధానాన్ని బట్టి ఈరోజు ఏ బిడ్డలు కూడా దుఃఖంలో లేకుండా నీ వాక్యాన్ని బట్టి తండ్రి ధైర్యం కలిగి ఉండేటువంటి గొప్ప కృపను కుటుంబానికి దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి ఇంకా ముందు జరగబో కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇక ముందు జరగబో ఆదరణ కోరికలన్నిటిలో తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన ఆ రీతిగా ఏ బిడ్డలనైతే ఈ రాత్రి నాయన నీ మాటలు అందించడానికి నాయన నువ్వు సిద్ధపరచుకున్నావు. నీ బిడ్డలని నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నాకును మాకును కావాల్సిన అమూల్యమైన మాటలు అందించి నీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసం నుంచి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థాంక్స్. ఒకళ్ళ తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. ప్రియమైన బిడ్డలారా, చూడండి లేఖన భాగం సెలవిస్తూ ఉంది,
ఒకన తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించుదనని దేవుని వాక్యం సెలవిస్తాను. రేషాకి మరి ప్రవక్తలో పెద్ద ప్రవక్త నిషాకి దర్శన రీతిగా మరి రాసినటువంటి ప్రవచన గ్రంథంలో ఎన్నో మరి ఇశ్రాయేలు గురించి, యెరూషలేము గురించి, యోదయ రాజులు మరి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక స్థితిగతుల్లో మరి యెరూషలేము గురించి, ఆయనకు వచ్చిన దర్శనాల గురించి ఎన్నో హెచ్చరికలు జరుస్తూ ఇక్కడ చివరి వచనాలు 66వ అధ్యాయము మరి 13వ వచనాలు అంటూ ఉంటారు. ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమైందని బిడ్డలారా, తల్లి అయినా నిన్ను మనుషునేమో కానీ నేను నిన్ను మరువను, నేను ఎన్నడూ విడవను, ఎడబాయను, ఇదిగో నా చేతుల్లో నేను చెక్కుకొని ఉన్నానని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమైందని బిడ్డలారా, పక్ష సంబంధికులు కొంతకాలం ఓదార్చవచ్చు కానీ మరి బంధుమిత్రులు, శ్రేయభిలాషులు కొంతకాలం ఓదార్చవచ్చు కానీ శాశ్వతంగా మరి ఓదార్చే దేవుడు ఒకే ఒక ఆయన నజరేయుడైనటువంటి క్రీస్తు. పిల్లరా, అందుకే ఒకన తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవునికి వాక్యం. ఎంతో మంది ఈ లోకంలో మరణిస్తూ ఉంటారు, కానీ దేవుడి యందు భయభక్తులు కలిగిన ఒక మరణం మాత్రమే మరి ఆయన దృష్టికి, జీవం గల దేవుడి దృష్టికి, పరిశుద్ధుడైన దేవుడి దృష్టికి విలువ గలదిగా ఉంటుంది. మరి తల్లిగారు మాణిక్యమ్మ గారు మరి ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఎంతో మందికి సహాయం చేస్తూ, కుటుంబాన్ని కట్టే విషయంలో, మరి బిడ్డల విషయంలో, మరి అనేక మందికి సహాయం చేసే విషయంలో ఎంతగానో మరి ఉదార స్వభావాన్ని, మరి ధార్మికతను చూసినట్లుగా సాక్ష్యం మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. కాబట్టి మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైతే మరి మృతి చెందుతారో వారి యొక్క మరణము మరి దేవుని దృష్టిలో విలువ గలదిగా ఉండదని దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తూ ఉంది. మరణము అందరికీ వచ్చింది కాబట్టి మనము బ్రతుకును మనం జాగ్రత్తగా ఈ లోకములో పరిశుద్ధంగా జీవించాలని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమము నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలారా, మనుషులు ఒక్కసారి మరణించాలని నియమం కలది. ప్రతి మనిషికి మరణం అనేది వస్తుంది, కానీ ఇది భౌతికమైనటువంటి మరణం, శారీరకమైనటువంటి మరణం. కానీ మనం రెండో మరణంలో పాలు పొందకుండా ఉండాలి, అది ఆత్మీయ మరణం. ప్రతి మనిషికి మరణం అనేది తథ్యం ఈ లోకంలో జన్మించిన వ్యక్తికి. కానీ భౌతికంగా మరణించిన వ్యక్తి మరి మహిమ రాజ్యానికి వారసులు అవ్వాలనేది దేవుని చిత్తమైంది కాబట్టి రెండో మరణంలో పాలు పొందకుండా ఉన్నప్పుడే ఆ వ్యక్తి మహిమ రాజ్యానికి వారసులు అవుతాడు. పిల్లరా, రెండో మరణం ఆత్మీయ మరణం. ఆత్మీయత పొందకుండా ఉండాలంటే ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి. మనిషి రెండో మరణానికి గురి కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లరా, రెండో మరణంకి ఎవరెవరు పాలు పొందుతారంటే మరి ప్రకటన గ్రంథంలో మనం బిడ్డరా, మనం ఈ లోకంలో పవిత్రంగా దేవుని చిత్తానుసారంగా, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించాలని దేవుని చిత్తమైంది. మన చూపుల్లో, ఆలోచనల్లో, మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన వినికిడి ద్వారా, మన ప్రవర్తన ద్వారా పాపం చేస్తాడు. ఒక వ్యక్తి పాపం చేయాలంటే చూపుల ద్వారా పాపం చేస్తాడు, ఆలోచన ద్వారా పాపం చేస్తాడు, మాటల ద్వారా పాపం చేస్తాడు, క్రియల ద్వారా పాపం చేస్తాడు, వినికిడి ద్వారా పాపం చేస్తాడు, ప్రవర్తన ద్వారా పాపం చేస్తాడు. వీటన్నిటి నుంచి మోచించబడాలంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా ఉండాలి పిల్లరా. కాబట్టి మనం దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే మరి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తామో అప్పుడు ఆశీర్వాదకరంగా వర్ధిల్లుతాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపమునకు జీతం మరణం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆజ్ఞ అతిక్రమం ఏదైతే చేయకూడదని దేవుడు చెప్తాడో వాటిని చేయటమే ఆజ్ఞ అతిక్రమించడం పిల్లరా. కాబట్టి పరిశుద్ధంగా జీవించాలి. ఈ లోకం మనకు శాశ్వతం అనేది కానే కాదు. మన లోకం పరలోకం, మన పౌరస్థితి పరలోకం అని ఉంది. అవర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్. పిల్లల భౌతికంగా ఈ లోకంలో మన భారతీయ పౌరులమే, కానీ మనకు శాశ్వతమైన పౌరత్వం అనేది ఒకటి ఉంది పిల్లరా, అది పరలోక రాజ్యం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3:20 దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మన పౌరస్థితి పరలోక
రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము పిల్లరా. ఎందుకంటే మనం రక్షించే దేవుడు, మన ఆత్మను రక్షించే దేవుడు కాబట్టి మన పౌరస్థితి పరలోకముందు ఉంది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలతో చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, ఫిలిప్పీలరా మన పౌరస్థితి పరలోకముందు ఉన్నదని చెప్పేసి దేవుని కొరకు నిరీక్షణ కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించాలని ఎంతగానో హెచ్చరిక చేస్తూ పత్రిక రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన పౌరస్థితి శాశ్వతమైనటువంటి మరి రాజ్యం అనేది పరలోకం ఉంది. మనం ఒక మనిషి జీవించే ఆయుష్కాలము దేవుని యొక్క లేఖన భావం సెలవిస్తూ ఉంది. మనిషి ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నాడదా 80 సంవత్సరాలు అయినను వాటి యొక్క వైభవం ఆయాసము దుఃఖమే పిల్లరా. కాబట్టి మనం ఒకటే షరతు, ఈ లోకంలో పరలోక రాజ్యానికి మనం వారసులం కావాలంటే ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించాలి. కాబట్టి పిల్లరా మనం ఆశీర్వాదకరంగా వర్ధిల్లాలని దేవుని చిత్తమైంది. మనం కూడా కోనప్పుడు మహిమ రాజ్యానికి వారసులం కావాల్సిందే. కాబట్టి ఎవరు కూడా మరి నిద్రించిన వారి గురించి నిరీక్షణ లేకుండా ఉండే విధంగా ఉండకుండా దేవుని చిత్తాన్ని జరిగించి విడలముగా ఉన్నామని ప్రతి క్షణం నిరీక్షణ గల అనుభవాల్లో ఉండాలి పిల్లరా. మనకు మహిమ రాజ్యానికి వారసులు అవుతాం, మనము కూడా మహిమ రాజ్యాన్ని చూస్తాం అనేటువంటి నిరీక్షణ కలిగి పరిశుద్ధత నిరంతరం కాపాడుకున్నప్పుడే ఆయన మహిమ రాజ్యానికి వారసులు అవుతాం. చివరిగా ముగిస్తున్నాను చూడండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తోంది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదలు లేతురు. ఆ మీద సజీవులమైన నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నటకు ఆకాశ మండలం కొనుక్కోకూడదము మేఘముల మీద. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాట చేత ఒకనప్పుడు ఆలోచించుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసు ప్రభువు వారు మరణించి తిరిగి లేచాడని చెప్పేసి ఎవరైతే విశ్వసిస్తారో ఆ విధమైన నిరీక్షణ కలిగిన వారమై మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే నిద్రించిన వారి కంటే మనము ముందుగా లేపబడము కానీ మరి ఎవరైతే క్రీస్తునందుండి మృతులైన వారు మొదలు లభిస్తారు. క్రీస్తునందుండి అనగా దేవునికి వాక్యం సెలవిస్తోంది, ఎవరైతే పరిశుద్ధ జీవితాన్ని జీవించి క్రీస్తులో అంటగట్టబడి వారి బ్రతుకు కాలం అంతా కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ మృతులైన వారు మొదలు లభిస్తారని దేవునికి వాక్యం సెలవిస్తాము. చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు, వారు మరి క్రీస్తునందుండి మృతులైన వారు మొదలు లేపబడతారు. ఆపై సజీవులమైన నిరీక్షణ మనం కూడా మహిమ శరీరాన్ని ధరించుకుని మరి ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో ఆకాశ మండలం యేసు ప్రభువారు వస్తున్నప్పుడు మరి మనము కూడా మరి మహిమ శరీరాన్ని ధరించుకుని యేసు ప్రభువారు మేఘాల మీద మనము కూడా కొనుక్కోబడతాము. కాబట్టి మనందరం కూడా పిల్లరా ఒకప్పుడు మరి ఒకనొక సమయంలో మనం కూడా అక్కడికి చేరవలసిన వారమే. కాబట్టి నిరీక్షణ కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నప్పుడు మనందరం కూడా కలుసుకుని మహిమ రాజ్యంలో మరి మాణిక్యం గారు మరి తల్లి గారు మరి మనం కూడా చూసేవారముగా ఉంటాం. ఆ విధంగా చూడాలంటే మనం ఏం చేయాలంటే లోకంలో పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించినప్పుడు మరి యేసు ప్రభు వారు మరి రాకడలు మనం ఎత్తబడే గుంపులుగా ఉండి మరి మనందరం కూడా కలిసి మొదటగా మృతులైన వారు మొదట లేపబడతారు. సజీవులమైన నిరీక్షణ మనం కూడా మరి ఆకాశ మండలం మీద మేఘాలతో మీద కొనిపోబడి యేసు ప్రభు వారిని చూస్తాము. కాబట్టి ప్రభుతో పాటు సదాకాలం మనం కలిగి ఉంటాం. కాబట్టి ఈ లోకంలో ఒకరు ముందు వెనక అంతే. కాబట్టి ప్రియులారా, నిరీక్షణ కలిగి పరిశుద్ధంగా కాపాడుకుంటూ జీవించినప్పుడు మాత్రమే ఆ మహిమ రాజ్యాన్ని, ఆ బంగారు పట్టణాన్ని వేదనైనను ఏడుపైనను లేనటువంటి ఆ దేవదూతలతో కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానాలతో కొనియాడబడేటువంటి ఆ మహిమ రాజ్యానికి మనం వారసులు అవ్వాలంటే పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రతి క్షణం సాధారణ మీద విజయాన్ని పొందుకుంటూ జీవించాలి. కాబట్టి మనము కూడా డేవిడ్ అంకుల్ గారు కూడా నిరీక్షణ కలిగి మనము కూడా ఒక అనుకో సమయానికి మనందరం కూడా రక్త సంబంధికులు బంధుమిత్రులు అందరూ కూడా
మరి బిడ్డలందరూ కూడా ఒకనొక సమయానికి మనం కూడా తల్లిగారిని చూస్తామని నిరీక్షణ కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నప్పుడు అందరం కూడా సదాకాలము మరి ఆయనతో పాటు నివాసం ఉంటాం, ప్రభుతో పాటు. ఆ విధమైన నిరీక్షణ కలిగిన అనుభవాలు చేస్తే మనందరికీ కుటుంబానికి ఆదరణ కలిగించి మనందరికీ నిరీక్షణ కలిగించే మహిమ రాజ్యానికి వారసయ్యే భాగ్యాన్ని దయచేయను గాక. ఆమేన్. మాకు కొన్ని విషయాలు చెప్పి ప్రార్థనలో మమ్మల్ని నడిపించే క్రమంలో ఆనంద్ పెద్దగా మాకు సలహాదారునిగా ఉంచుకుంటాం. మన సంఘాలన్నింటిలో కూడా ఇప్పుడు పట్టినటువంటి జాడ్యం అనే ఈ సైతాన్ నుంచి సంఘాలని రక్షించుకోవాలి, సంఘ ఆస్తుల్ని కాపాడుకోవాలి. ఇది ఒక ప్రధానమైన పనిగా ఉంది. నేను మీకు మా లూథరన్ సంఘంతో పాటు మీకు కూడా ఇచ్చే విజ్ఞప్తి ఏంటంటే, మీరు కూడా దయచేసి ఈ విషయాన్ని తప్పనిసరిగా ప్రార్థనలో ఎజెండా అంశంగా ఉంచాలని చెప్తున్నా. ఎందుకంటే మనకి ప్రార్థన ఎజెండా అంశాల్లో మన ఆస్తుల పరిరక్షణ, సంఘాల సంరక్షణ అనేటువంటి అంశం లేదు. అదే నువ్వు చెప్తావయ్యా, మేము కదా ప్రార్థన చేసుకునేది అని మీరు అనొచ్చు. కానీ చాలామంది ప్రార్థనలు ఎజెండాలు వింటున్నాం, చూస్తున్నాం. అది ప్రధాన అంశంగా లేదు. ఈ క్రైస్తవ మిషనరీ ప్రాపర్టీస్ ఏంటంటే, అన్యాక్రాంతము చేయబడదగని సకల పేదల శాశ్వత సంక్షేమ నిధులు. అన్యాక్రాంతము చేయబడని సకల పేదల శాశ్వత సంక్షేమ నిధులు ఆ ఆస్తులంటే. మనందరం అన్యులుగా హిందువులుగా ఉన్నప్పుడే మన మిషనరీస్ మనల్ని హక్కులు చేర్చుకొని, మన తాత వాళ్ళందరికీ గోచిపరుకులు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దగ్గర చేర్చుకొని కుక్కల కంటే పందుల కంటే హీనంగా నీచంగా ఊరి చివరి ఉన్నటువంటి మన తాత వాళ్ళందరినీ దగ్గర చేర్చుకొని చెప్తాను. ఒక మాట పిల్లరా, చాలా బాధకరమైన విషయం ఇది. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం. మన సంఘంలో కూడా చేసేవాళ్ళు తప్పనిసరిగా ఉండే ఉంటారు, నేను అనకూడదు. మీరు కూడా ప్రార్థించాలని కోరుతున్నాను. ఇక మన విషయంకి వస్తే, మాణిక్యమ్మ అక్కగారి గురించి నేను ముందు ఎప్పుడు చూడలేదు, కానీ నాకు చాలాసార్లు చెప్తూ ఉండేవారు నేను అమ్మగారికి అటెండ్ అవ్వాలని. మరి అమ్మకి కొంచెం సుస్థి చేసినప్పుడు మేము అనేక కార్యక్రమాల్లో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అమ్మగారి గురించి చెప్తూ ఉండేవారు. అమ్మ ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేవారు కాదు. వారి బిడ్డను మాత్రం మంచిగా దేవుని సన్నిధిలో పెంచి మంచి ఆధ్యాత్మికంగా వారిని సిద్ధం చేసి ఒకరో ఇద్దరినో పాస్టర్స్గా కూడా చేశారని అన్నగారు చెప్పినట్టు నాకు గుర్తుంది. మరి తల్లి ఏం చేయటం బిడ్డలు చూస్తారో, తండ్రి ఏం చేయటం బిడ్డలు చూస్తారో, కుమారులు దాన్ని అవలంబించినది యేసయ్య స్వయంగా చెప్పిన మాట అది. మన చాలా కుటుంబాల్లో మన అమ్మ నాన్న వాళ్ళ యొక్క ప్రవర్తనే మన యొక్క ప్రవర్తన కూడా తీర్చిదిద్దడం మనం చూస్తూనే ఉంటాం. కనుక మరి అమ్మ గురించి మంచి సాక్ష్యం ఇప్పుడు ఇంతకుముందు ప్రార్థన చేసిన వారు కూడా దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో కూడా మంచి విషయాలు చెప్పారు. కనుక మంచి తల్లి పరిసర ప్రాంతాల్లో అనేక మందికి మాదిరిగా ఉన్నారు. ఒక క్రైస్తవుడు వాక్యం బోధించి కాదు సంఘానికి దైవ సందేశం అందించగలిగేది, బోధించి మాత్రమే కాదు, జీవించాలి వాక్యాన్ని. క్రిస్టియన్ స్క్రిప్చర్ ఈజ్ ఫర్ లివింగ్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ప్రీచింగ్. ఒక దైవజనుడు ఏమన్నాడంటే ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని మాట్లాడుతూనే ఉండండి, ఎల్లప్పుడూ దేవుని బోధిస్తూనే ఉండండి, కానీ అవసరమైతే నోరు తెరవమన్నాడు. అంటే ఏంటి దానికి అర్థం ఏంటి? మన ఎవ్రీ వాక్ ఆఫ్ అవర్ లైఫ్. ఇప్పుడు మనోహర్ ప్రభుకుమార్ గారు మాట్లాడిన మాటల్లో తలంపులో పాపం చేస్తాం, చూపులో పాపం చేస్తాం, మాటలో, క్రియలో, ఆలోచనలో, ఉద్దేశంలో, ఊహలో, ధ్యాసలో, ధ్యానంలో పాపం స్ఫురిస్తుంది. నరుని చెడుతనం భూమి మీద గొప్పదనియు, నరుని చెడుతనం భూమి మీద గొప్పదనియు, అతని హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు దేవుడు చూసి నరుని భూమి మీద చేసినందుకు సంతాపం చెందాడంట. అరే ఎంతో ముద్దుగా ముద్దుగా మనల్ని కన్నాడు, నిర్మించాడు, మనం చేసినందుకు సంతాపడుతున్నాడు. కాబట్టి మన ఊహ అంతా తప్పారని ప్రభు అక్కడ సర్టిఫై చేస్తున్నాడు. కాబట్టి మనం ఏ విధమైనటువంటి తప్పులు చేస్తాం? ఇక్కడ ఇది మరణ సందర్భం కాబట్టి
జీవము, సజీవము, నిత్య జీవము అనే మాటలు మనం వింటే జీవం ఏంటి? మనందరం జీవం కలిగిన వాళ్ళని చెప్పనుకుంటున్నాం, బ్రతికున్నాం అనుకున్నాం కదా. కానీ ఈ ప్రకటనలో నాకు రిఫరెన్స్ చెప్పలేదు. కానీ బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ మృతుడవే. ఎవరి గురించి చెప్పింది ఈ వాక్యం? ఎవరమైతే తలంపులో పాపం చేస్తూ ఉన్నామో, ఆలోచనలో గంట సేపు కూర్చొని ఆలోచన బహుదీర్ఘమైన ఆలోచన చేస్తూ ఉంటాం, పక్కడు పెట్టముంచాలని చెప్పేసి. అప్పుడు ఏమైంది? ఎంతసేపు అయితే ఇట్లా దుర్మార్గపు ఆలోచనతో ఉన్నామో అంతసేపు చచ్చిన వాళ్ళమే. ప్రభుని ఎదిగినట్టే. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి అమ్మోళ్ళు దేవుని సేవకులు మనల్ని పిలిచి తట్టి, అయ్యా నువ్వు పాపాలు ఒప్పుకోయా అని చెప్పినప్పుడు పాపాలు గట్టిగా ఒప్పుకున్నాం, కన్నీటితో ప్రార్థన చేసాం, పశ్చాత్తాపడ్డాం, భయంకరంగా ప్రభు నేను ఘోరమైన పాపిని చెప్పేసి ఒప్పుకున్నాం. దేవుని ఎరిగే మంచిది, ఆనాడు రక్షణ పొందాం. ఆ తర్వాత ఘోరమైనటువంటి నీచమైనటువంటి ఊహలతో ఆలోచనలు నింపేసి గంటలు రోజులు పక్కలతో కొట్లాడి కోర్టులో కేసులేసి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఈయన ఈడిస్తే గాని ఈయన నరికితే గాని తీరదరా అని చెప్పేసి ఇలా ఆలోచిస్తా ఉన్నంతసేపు మనం ఏమై ఉన్నాం? చచ్చిపో. వాక్యం ఎరిగాం అనుకున్నాం, ఎరిగామని చెప్పేసి దేవుడు తెలుసు అనుకున్నాం. ఏం తెలిసింది మనకి? కాబట్టి ప్రియులారా, జీవించి ఉన్నావా మరణించి ఉన్నావా అంటే, జీవించి ఉన్నావన్న ఏ వేరు, నువ్వు జీవించి ఉన్నావన్న పేరు మాత్రమే నీకు ఉంది, కానీ నువ్వు మృతులనే చెప్పేసి ప్రభు నాకు గుర్తు చేస్తున్నట్టుగానే ఉంటుంది ఆ వాక్యం చదువుకుంది. కాబట్టి మిత్రులారా, మనం జీవించి ఉన్నామా మరణించి ఉన్నామా అని చెప్పంటే, ఎంతసేపు అయితే మనం పాపపు తలంపులు మనం నేర్తం ఉన్నాయో అంతసేపు మనం చచ్చిన వాళ్ళమే. నిత్యజీవం అంటే ఏంటి? సజీవం అంటే ఏంటి? నిత్యజీవం అయితే నాకు అనిపించిన నన్ను క్షమించి కరెక్ట్ చేయండి, తెలుసుకుంటాను. నిత్యజీవం అంటే ఏంటంటే, ఇప్పుడు రైలు పోతుంది చూసారా మన పక్కగా, ఈ రైలుకి కరెంట్ తీగలు ఉన్నాయా? ఆ కరెంట్ తీగలకి అంటుకుంటా పోయేటువంటి ఇది ఉంటుంది కరెంటు కదండి, ఉంటుంది. కొన్ని చోట్ల వర్షాల వల్ల కానీ దీనివల్ల కానీ కొద్దిగా నేల కుంగుద్ది, పట్ట కొద్ది కుంగుద్ది. ఆ ట్రైన్ అట్టుగా పోతా ఉన్నప్పుడు కొంచెం కుంగిన దగ్గర వైర్కి దీని కనెక్షన్ తగ్గుద్ది, కనెక్షన్ పోద్ది. కానీ ట్రైన్ నడుస్తూనే ఉంటుంది. ట్రైన్ నడుస్తూనే ఉంటుంది. అంటే ఆ ట్రైన్ నడుస్తూనే ఉంటుంది, కానీ నడుస్తున్న సేపు బాగానే ఉందనుకుంటున్నాం బండి. కానీ దేవునితో సంబంధం నిత్యం ఉందా? ఈ పాపాలు చేస్తానే మళ్ళీ సాయంకాలం వచ్చి క్షమాపణ కోరుకుంటూ పాపాలు చేస్తే క్షమాపణ కోరుకుంటూ ఉన్నామా? మిత్రులారా, మరి మన స్థితి అయ్యగారు వాళ్ళు వాక్యం నాకు ఎందుకో మనందరం ఖచ్చితంగా అక్కడ వెళ్ళిపోతున్నాం. మనందరం అమ్మగారు మన మేనక మీద చూస్తాం, దేవుని రాజ్యంలో ఖచ్చితంగా ఉంటామంటే, యేసు ప్రభు అంటే ఆయనకు ఒక మరణమే ఉంది, భౌతిక మరణం చూపించాడు అంతే. ఆయన రెండో మరణం లేదు, మనం మాత్రం రెండో మరణం ఖచ్చితంగా ఉంటుంది. ఈ స్థితిలో మనం నిత్య జీవానికి యేసు ప్రభు బతికున్న కాలంలో ఆయన పరలోక నివాసి భూమి మీద పాపరహితుడిగా జీవించాడు. ఆయన పరలోక నివాసి భూమి మీద పాపరహితుడిగా జీవించాడు. మరి మనం పాపుడిని వారు మనసు పొందినట్టుగా ఉన్నాము, క్రైస్తవులాగా నటిస్తున్నాము, బ్రహ్మాండంగా జీవిస్తున్నాము, మంచి డ్రెస్సులు వేసుకుంటాము, మంచిగా వాక్యం దగ్గర ఉంటుంది, బైబిల్ చెప్తూ ఉంటాం, నోటితో మాట్లాడతాం, నొసటితో విక్రిస్తాం. దేవుని వాక్యంలో ఉన్నామా, జీవంతో ఉన్నామా, సజీవంతో ఉన్నామా, నిత్యజీవులుగా ఉన్నామా అని ఇలాంటి మరణ సందర్భాలన్నింటిలో మనం యోచించుకొని యేసు ప్రభువే శరీరధారిగా ఉన్న దినములో మహారథులతోనూ కన్యలతోనూ తను మరణమును రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు చేయించు తన్ను తాను పోయినా అంటే శరీరధారిగా ఉన్న దినములలో మహారథులతో కన్యలతో తాను మరణమును రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు చేయించు దేవుని చేత అంగీకరించబడెను. ఆయనే యాచనలు ప్రార్థనలు మహారథంతో చేస్తే మనం చాలా హ్యాపీగా గడిపేస్తున్నాము. రక్షణ మాత్రం ఖచ్చితంగా వచ్చేసి చెప్పుకున్నాము. పిల్లలు ఈ సందర్భంలో మనం జాగ్రత్తగా భయంతో దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రభు మనల్ని ఆదరిస్తాడు, ఆయన వైపు తిరిగి మనం రక్షిస్తాడు. ఈ రక్షణ భాగ్యం మన ఎవరికి ప్రాప్తించదు కాక. ఆయన మమ్మల్ని మేము ఇంకా కూడా పరిశీలన చేసుకొని మీరు అక్కడికి సిద్ధపరచబడిన వారమై ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, విడిచి వెళ్ళిన మాణికమ్మ గారి కుటుంబానికి బిడ్డలకు ఆదరణ గల మాటలు ఇది రాత్రి మాకు అందరికీ దయచేయండి అయ్యా.
మరొక సేవకులు మీ పక్షంగా నిలబోతా ఉన్నాడు తండ్రి. నిలబడుచున్న మీ దాసులు మీరు మరుగుపరుచుకొని మీ ఆత్మచేత నింపి అందరితో సూటిగా మాట్లాడండి ప్రభువా. అయ్యా, మీ ప్రేమ గల మాటలు మేము నాయన విని ఆ వాక్య ప్రకారం జీవించినట్టుగా అయితే రెండో మరణాన్ని మేము తప్పించుకోగలుగుతాం నాయన. అటువంటి ప్రేమ గల వార్త, అటువంటి ప్రేమ గల మాటలు మాకు దయచేయండి తండ్రి, దయచేయండి ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడండి. ఏ ఆటంకం లేకుండా ఇంతవరకు నాయన మంచి వాతావరణం ఇచ్చావు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీ మాటల ద్వారా మేము హెచ్చరించబడి మమ్మల్ని మేము నాయన పరీక్ష చేసుకొని మీరు ఆకడను ఎదుర్కొనే స్థితి మాకు అందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. నిలబడిన మీ సేవకులు మరుగు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో మీరు అక్కడ అతి సమీపంగా ఉంది తండ్రి ప్రభువా. ఈ కుటుంబానికి తగిన ఆదరణ దయచేయండి. బంధుమిత్రులకు ఆదరణ గల మాటలు మీరే అందించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరు మాత్రము పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము కన్న తండ్రి, ఆమేన్. వాక్య పరిచర్య నిమిత్తం మనల్ని ప్రార్థనలు నడిపించినటువంటి పాస్టర్ అబ్రహాం గారికి కుటుంబ పక్షంగా సంఘ పక్షంగా మరి వందనాలు తెలియజేస్తున్నామండి. మరి మధ్యలో మూర్ఖులు తన విడిప తిరిగి ప్రవేశించుగా అంటారు వాక్యం. కొనుగోదైన భార్య అమ్మగారు వాళ్ళని నేను నమ్ముతున్నాను. రెండవ మరణము, మొదటి మరణము, మూడవ మరణం చెప్తున్నారు. మొన్నైతే మొదటి మరణము, రెండవ మరణము, మూడవ మరణము ఎప్పుడు మరణించినా కానీ దేవుని వెళ్తే మాత్రమే ఉంటుందని నేను సర్టిఫికేస్తాను. మా ఇంటి వారు వేస్తారు, మమ్మల్ని చూసిన వారందరూ మొదలు వేస్తారు. మనకి ధనము తీసుకోవాలంటే గవర్నమెంట్ కాడ స్టాంపు కావాలి, ధనము వేయాలన్నా స్టాంపు కావాలి, పోస్ట్ నుంచి ఉత్తరం రావాలన్నా స్టాంపు కావాలి. పరిశుద్ధమైన దేవుని వెళ్తా మా నోటి మాట నుంచి ప్రతి ఒక్కరి హృదయంతో ఖచ్చితంగా మాట్లాడేది. ఎవరిని ఒక మాట కూడా పల్లెత్తి మాట కూడా ఎవరిని అనగా. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. రెండు మాటలు చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. నరుని హృదయములో మమ్మ హృదయము ఒక తీర్మానం. మా తాతగారి బంధువులు యాకోబు గారు, మార్తమ్మ గారు వారు వివాహమైన కాడ నుంచి వారు ఎంతో ఒక తీర్మానములు, ఒక పద్ధతిలో నడిచినారు. ఆ పద్ధతిలో ఈమె వాళ్ళ అడుగుజాడలో ఈమె నడిచినది, వాళ్ళ అడుగుజాడలో ఈమె నడిచినది. ఎవరి వైపు చూడలే ఈమె, నరుల వైపు ఎవరి వైపు చూడలేదు. ఒక తీర్మానం, ఎవరి వైపే ఒక తీర్మానం. ఆమె తీర్మానం తీసుకుని వారి కుటుంబంలో ఆమె ఆ మార్గములు మాత్రమే నడిచినది. నరులు ఒక అన్నాడు. నరులు అంటే నరులు ఏం చేస్తారంటే ఆస్తి సంపాదించాలి, ఐశ్వర్యం సంపాదించాలి, ఘనత సంపాదించాలి, అనేకమైన వారికి ఏదో మనము జీవించాలనుకుంటాం. మమ్మగారు అయితే అలా చూడాల. వచ్చిన బంధువులు కానీ, స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఎక్కడెక్కడి నుంచి ఉన్నవారు కానీ, మా ఇంటిలో పని చేసిన వారు కానీ, పనివారు కానీ, ముఠవారు కానీ, ఎవరు కానీ వచ్చి ఉన్నారంటే వారికి ఆహారం సమృద్ధిగా పెట్టి ఆమె మౌనముగా ఉండేది. ఆమె ఆహారం సమృద్ధిగా వారికి పెట్టి మౌనముగా ఆమె ఉండేది. ఎవరికి వైపు చూసేదే కాదు. అమ్మ మన ఇంటికి పనివారు వచ్చారు, ముఠవారు వచ్చారు, చాలా మంది వచ్చారంటే ఆమె ఉన్నది ఆహారం, సమృద్ధమైన ఆహారం తీసి వాళ్ళకి పెట్టేది. నరుడి వైపు ఎవరి వైపు చూసేదే కాదు. నాకు ఆకలికి అవతలకి అన్నము లేదే ఆమె అని దుఃఖించబడేది కాదు. మమ్మల్ని కన్న నుంచి మా తల్లి నేను 14వ ఏళ్ళ నుంచి నేను పని చేస్తూనే కానీ నా తల్లి ఏమిస్తుందంటే నా కోసం 1 గంట దాకా 2 గంటల దాకా ఆమె నిద్రపోకుండా కన్నీరు కారుస్తూ ఎదురు చూస్తూ ఆమె హృదయంలో దేవుని కోసం తపస్తపడుతూ ప్రార్థన చేసుకుంటూ నా కుమారుడు ఇంతవరకు ఇంటికి రాలేదే, ఎక్కడ పని చేస్తూ చెప్పి ఆమె వేదనతో కలుగుతూ మెలుగు కలిగి ఆమె జీవిస్తూ ఉండేది, మెలుగు కలిగి ఆమె నడుస్తూ ఉండేది, మెలుగు కలిగి ఉండేది. పిల్లలు ఎవరు ఎక్కడికి పోయినా కానీ వారి కోసం ఎదురు చూస్తూ ఉండేది. కానీ ఎవరి మీద ఎవరితో ఒక మాట కూడా మాట్లాడమాకయ్యా, ఎవరిని మనకు ఎందుకు, మన పని మనం చేసుకున్నాం, మనతో మనం ఉన్నాము, మనకు దేవుడు ఇచ్చిన సబ్మిట్ అని ఒక ముద్ర మనకు ఉన్నది. పరలోకములో మన రాజ్య పరిపాలన మనం ఉండాలంటే, దేవుని వెంట మన స్థాపన మన ముద్ర ఉండాలంటే ఆమె మనం నీతి మంత్రులుగా మనం ఉండాలి. ఒక్కరితో మనకు అవసరం లేదని. అయితే మేము కొన్నిసార్లు అయితే మాట్లాడుంటామో కానీ మా తల్లి మాత్రం ఎవరిని ఒక మాట కూడా అనలేదు. కాబట్టి వాళ్ళ 5 ఆడబిడ్డలు వచ్చినాయి కానీ ఈ వరుసలో కూడా మా తల్లి చేసి లేచి కింద కూర్చునేది, లేదంటే వాళ్ళకి వరుస నిలబడేది మా తల్లి. వాళ్ళు 5 ఆడబిడ్డలు వచ్చినా, మరుదులు వచ్చినాయి కానీ, చిన్నవారు ఎవరు వచ్చినా కానీ లేచి కూర్చొని నిలబడేది. కానీ ఈ లోకంలో ఎవరు నిలబడేవారు మాత్రం లేదే
లేరు. మా ఇల్లు చిన్నప్పుడు మేము కట్టుకున్న ఇల్లు 1966 సంవత్సరంలో కట్టిన ఇల్లు, అది ఇంత లోతు గొంతలోకి వెళ్ళిపోయింది. అయినా కానీ ఆ లోతులో మా కల్లోతు నీళ్ళు వస్తే ఆమె ఒక్కతే నడుము కట్టుకొని నీళ్లు ఎత్తుపోసుకుంటూ శ్రమల అనుభవంతో జీవిస్తూ ఉంది. కానీ ఎవరి సహాయము కోరలు కూడా కోరల. తల్లి మా తండ్రి గారు ఆహారం పెట్టకపోయినా కానీ ఆ మసిగ పెసుకుని 1 గంట ప్రాంతంలో కడుపు నిండా ఆహారం తింటా కూడా అర్హత లేకుండా కుటుంబం కోసము, వచ్చిన పెద్దల కోసము, బంధువుల కోసం, స్నేహితుల కోసము, కుటుంబం ఉన్న వారి కుటుంబ సభ్యుల కోసం ఎవరైనా ఇంటికి వచ్చి అడిగితే ఆహారం అవుతుందంటే ఆమె పెట్టేది ఆహారం. ఎవరి వైపు చూడగలదు. నాతో ఉన్న పెద్దవారు చాలా మంది పెద్దవాళ్ళతో చెప్పారు, మీ అమ్మ చాలా గుణమవుతుందయ్యా, మీ అమ్మ చాలా గుణవద్దయ్యా, మీ అమ్మ చాలా మంచిదయ్యా, ఈ పేటలో ఎక్కడ ఎవరు మాకు కూడా మీ అమ్మకి తెలియదయ్యా, మీ అమ్మ ఎవరు కూడా మాకు తెలియదయ్యా అని చెప్పి చాలా మంది పెద్దలు నాకు సాక్ష్యం ఇచ్చాడు. బయటికి వెళ్ళగా సాక్ష్యం ఇచ్చాడు. పైన చూడండి, ఒకరి మాట సైన్ ఇస్తుంది. 14 వచ్చింది. అదే సామెతల గ్రంథము ఆనందాన్ని నమ్ముచున్నా. యెహోవా యందు మా తల్లి గారు భయభక్తులు కలిగి జీవించినది నమ్ముచున్నాను. ఆమె ఇప్పుడు మరణించినా కానీ యెహోవా కృపాసముల నిలబడింది నేను అనుకుంటున్నాను. నీ వెదట నిలబడింది అనుకుంటే మమ్మ మాత్రం మా ఇళ్లలో మా ఆడవాళ్ళు కానీ మా పిల్లలు కానీ ఎవరిని ఒక మాట కూడా పొందితేనే మాట కాదు, మరి వాళ్ళు ఎవరు లేదని ఒక మాట మా తల్లి ఎవరితో మాట్లాడాలి. గాఢ నిద్ర స్వామి తరంలో నిద్రపోను కూడా నిద్రపోవాలి. ఉన్నదే తిని ఆమె జీవించింది. ఆమె జీవించింది. మా అమ్మమ్మ గారు, మా నాయనమ్మ గారు వాళ్ళందరూ ప్రార్థన పర్లే. అయినా కానీ వారి మాటల కోసం లోబడి వాళ్ళ అడుగు చూడల మా అత్తమ్మ గారు మరియు యాకోబు గారు అడుగు చూడల నడిచి జీవించిందని నేను నమ్ముచున్నాను. పరలోక రాజ్యంలో ఆమె ఉంటుంది. నేను పరలోక రాజ్యం ఉంటాను నాకే తెలియదు, కానీ నా మాటల ద్వారా, నా తలంపుల ద్వారా, నా క్రియల ద్వారా, నా ఆలోచన ద్వారా నేను ఎలాంటి పాపానికి దాచిపోయాను నాకు తెలియదు, కానీ నా తల్లి మాత్రం అలాంటి మాటలు మాట్లాడింది మాత్రమే కానే కాదు. 100 రూపాయలు బ్యాంకులకు తీసుకుంటే ముద్ర వేసినట్టుగా నా తల్లి అలాంటి ముద్రలో ఉండదని నేను నమ్మొచ్చాను. నిద్రపోయినా కానీ ఇప్పుడు ఆమె నిద్ర సందర్భంగా ప్రభు అక్కడ సమయం వచ్చినప్పుడు అమ్మ మాణిక్యమ్మ లేచినట్టే ఆయన పక్కన నడుస్తూ ఉంటుందని నమ్మొచ్చున్నాను. ఆమె హల్లెలూయా. మీకు అభిమానులు ఇచ్చిన అవకాశం ఇచ్చిన దైవ సేవకుల దగ్గరికి, ఈ సంఘ పెద్దలకి వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక వందనములు. సమయం ఆడ వాక్యం చెప్పలేరని నాకు హల్లెలూయా. ముందుగా మా ఊడు అమ్మటి అక్కడ టేస్ట్ చేసి 4 మాటలు చెప్పిద్దాం బాబాయ్ అన్నాడు జేమ్స్ భాస్కర్ అనేసరికి అక్కడ దేవుడు ఖచ్చితంగా మాట్లాడాడు. హల్లెలూయా. అయితే ఆ టేబుల్ మీద వాక్యం అందరు చెబుతున్నారు, అందరు మాట్లాడుతున్నారు. నేను అందరూ ఎంచునే ఉన్నాను, కానీ అయ్యగారు లేచి 2 మాటలు చెప్పాడు. యెహోషువ ఎలా ఉన్నాడంట? నిరాశ పడిపోయాడు. ఎవరు చనిపోయారు? ముందు హోషే గారు చనిపోయారు. నిరాశ పడిపోయాడు, దిగులు పడిపోయాడు, తర్వాత ధైర్యం కోల్పోయాడు, నిబ్బరం కోల్పోయాడు అని ఆ వాక్యం చదువుతుంటే నేను మా అన్నకెళ్ళి చూసి నా గుండె పగిలిపోతాను. మా అన్నకెళ్ళి చూసి ఏడుస్తా ఉన్నాను. అయ్యో, ఈ మాటలు మా అన్న వినాలా ప్రభువా, అన్న ధైర్యం తెచ్చుకోవాలా ప్రభువా. అప్పుడు వాక్యంతో అన్న ధైర్యంగా ఉంటాడు. మనుషులు ఎవ్వరు ధైర్యపరచలేరు. నిజంగా వాక్యం చెబుతుంది, మనుషులు ఈ గాయాన్ని కట్టలేరు. దేవుని యొద్దకు వస్తే ఆయన ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ఆయన గాయాన్ని కడుతుంది. హల్లెలూయా. ఆయనకి వెళ్ళే చూస్తున్నాను వాక్యం చెబుతున్నప్పుడు. తర్వాత ఆ సామాన్ తోటకి వెళ్ళినాక అక్కడ చెబుతున్నాడు అయ్యగారు, ఇలాంటి వాతావరణం ఎంత ఎండాకాలంలో ఇలా ఇచ్చాడు. హల్లెలూయా. రాత్రి వర్షం విజయవాడలో పెద్ద చెట్టు పడిపోయింది. ఈరోజు ఎలా ఉంది చూసావా? మా ఊడు చెప్పాడు, మా ఊడి బేష్ మా బేష్ లాగా లేదు, వాళ్ళది బేష్ ఏదండి ఏమంటారండి గొంతు అది అర్థం కాదు. అది ఆ బేస్ దేవుడు వాళ్ళకి తగ్గించి చక్కగా మాట్లాడేలాగా ఉండాలని నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే నిజం, మా వదిన మా నాన్నగారు 78లో చనిపోయారు. పెద్ద తుఫాను అయిపోయాక 70లో పెద్ద తుఫాను వచ్చి మా అల్లుళ్ళు కానీ, మా నాన్నకి ఇచ్చిన అల్లుళ్ళు కానీ, కుమార్తెలు కానీ, కోడళ్ళు కానీ, కొడుకులు కానీ, మాదంతా యాకోబు సంతానమే. హల్లెలూయా. మనవాళ్ళు మనవరాలు వీళ్ళంతా చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది. నేను చెప్పలేదు నన్ను 5 నిమిషాలు అయితే ఆ సంతానం ఆశీర్వదించబడిన సంతానం, ఆ సంతానం పరిశుద్ధమైన సంతానం. మా నాన్న నిజంగా కుకులర్ హాస్పిటల్లో రక్షింపబడ్డాడు, ఆయన పరలోక రాజ్యం పోయాడు. ఆయన వాక్యం చిన్నమేశ్వరి గారికి వెంకటరత్నం
పెద్దలుడు కుమారునిగా చూశాడు కానీ అల్లుడిగా చూడలేదు. ఆ తర్వాత ఆ కుటుంబం మళ్ళీ ఈ కుటుంబం రక్షణలోకి జేమ్స్ భాస్కర్, ఆ తర్వాత కుటుంబం అంతా ఆశీర్వాదకరంగా, ఆ తర్వాత మరి మేము. హల్లెలూయా. నిజంగా ఇంతమంది దేవుని సన్నిధిలో ఉన్నారంటే మా నాన్నగారు ప్రార్థన. హల్లెలూయా. ఆ తర్వాత మా వదిన గారు, మా అమ్మగారు నైట్ 1 గంట దాకా వంట దిగదండి. ఏడిగా మేము అన్నం తింటానే ఉంటాం. ఇప్పుడు గ్యాస్ మీద వండడానికి మన వాళ్ళకి బతకం. మా వదిన 2 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. హల్లెలూయా. అరే వరకుండా ఉండు. 2 సంవత్సరాల నుంచి మా వదిన గారు బాధపడుతుంది. నేను కొన్ని ఇబ్బందుల కారణంగా నేను మా వదినతో వచ్చి మాట్లాడలేకపోయాను, రాలేకపోయాను. ఆ స్థితిలో నేను రావాలి, ప్రార్థన చేయాలనుకుంటాను కానీ నేను నా పిల్లల పెళ్లిళ్ళు చేస్తూ నేను రాలేకపోయాను. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల్లో నేను రాలేకపోయాను. అయితే దేవుడు నా ప్రార్థన ఆలకించి మా వదిన గారికి కొన్ని బలాలు ఇచ్చాడు, కొన్ని శక్తిని ఇచ్చాడు. ప్రార్థన బలం ఆమెకి ఎక్కువ ఇష్టం. నేను 78లో మా నాన్నగారు చనిపోయినాక, ఎందుకంటే నేను కొన్ని నా సాక్ష్యాన్ని చెప్పాలి. మా అన్నయ్య వాళ్ళకి కానీ మా అమ్మ వాళ్ళకి కానీ ఏమొస్తాయంటే బూతుమంటారు. హల్లెలూయా. నిజమయ్య గారు వాడికి అన్నం పెట్టమాకు, వాడికి ఇల్లు కదకెళ్ళాడు. బిల్లం కూడా ఆడేవాడిని, అన్నం పెట్టమాకు అనేది. ఆ తర్వాత ఇలా మా అన్న వీళ్ళంతా నిద్రపోయాక అన్నం పెట్టమాకైనా ఆ రూమ్, చిన్న రూమ్ ఉండేది మా, దానికి గడేసేవాడు, వంటగదికి గడేసేవాళ్ళు. అంతకుముందే మా వదిన నిజం సామెతలో మా వాడు చెప్పాడు, ఆ మత్సు మీద ఆ మూతేసి అన్నం పెట్టేదండి అక్కడ. అబ్బాయ్ అస్సలు అరే అని కూడా పిలవదండి, అబ్బాయ్ అబ్బాయ్ అనేది. ఆ పొట్ట చూసింది అనమాట మా వదిన. నేను కూడా పిల్లండి. వీళ్ళందరూ నేను ఎత్తుకున్నాను. భాస్కర్ని, మా బుజ్జిని, తర్వాత సలమాన్ పెద్దోడే, వీళ్ళందరినీ నేను అంత దగ్గరగా ఉండాను. మా అన్నకి నేను దగ్గరగా ఉండాను అనమాట. గూడ్ షెడ్లు పనిచేసేవాడిని ఆయనతో పాటు పని. ఆ తర్వాత మా వదిన నా ఆకలి చూసేది. వీళ్ళందరూ నన్ను వాడికి అన్నం పెట్టొద్దు అనేవాళ్ళు. కొట్టేవాళ్ళు కాదు, తిట్టేవాళ్ళు కాదు. బూతు మాటలు మా ఇంట వంటలు. మరి నిన్న రోజున నేను ఈ దుఃఖానికి ముందుగా దేవుని వాక్యం అక్కడ అందించడం, నా అన్న బలపడ్డాడని నేను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. కుటుంబానికి మంచి ఆదరణ మాటలు దేవుడు మాట్లాడేలాగా మరి తన సేవకులను నిలబెట్టుకొని మనందరం కూడా ఇవి కొన్ని కుటుంబాలు రక్షణలోకి రావాలి ఆదరణ కలిగిన మాటల ద్వారా అని నా ఆలోచన, మా కుటుంబాల ఆలోచన. తర్వాత భయము, భక్తి ఉంటుంది కానీ భయం ఉండలేదు మన వాళ్ళకి. హల్లెలూయా. మీరు ఏమన్నా అనుకోండి, అర్థమవుతుందా? భయం ఎప్పుడైతే ఉంటుందో భక్తి రెండు కలిస్తే ఆ రాజ్యం మనకు వచ్చినట్టే. హల్లెలూయా. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడను. మా వదిన చాలా మంచి తల్లి. ఆమె దేవుని రాజ్యానికి వెళ్ళింది, ఆమె విశ్రాంతిలోకి వెళ్ళింది. మనం కూడా వెళ్ళాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతకాల. హల్లెలూయా. అది ఎక్కడ చూసినా నిజం. సలమాను చెప్పినట్టుగా, మా పెద్దోడు చెప్పినట్లుగా మా వదిన ఎవ్వరికీ తెలియదు. మా ఇల్లు ఒక్కసారి వచ్చింది, నేను కొనుక్కున్న ఇంటికి. హల్లెలూయా. మా చెల్లిలో ఇల్లు కూడా తెలియదు, అక్కడ కూడా వెళ్ళా, ఎక్కడికి వెళ్దు. మేము బతిలాడినా కానీ రాదు. ఇల్లు వదిలిపెట్టి ఆమె వచ్చిన ఆ సామెతలు 31వ అధ్యాయం అంతా చదువుకుంటే ఆమెలో కొన్ని లక్షణాలు మనకు కనబడతాయి. హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించిన చిన్న సాక్ష్యం దేవుడి సమయం ఇచ్చిన సెక్రటరీ గారికి నా వందనాలు. మా స్తుతులకు మనం గమనిస్తే మరణాన్ని గురించి రాయబడిన మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, మరణంతో అసలు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? సాక్షాత్తు మరణంతో అడుగుతున్నారు. చూడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. అంటే ఈ మరణాన్ని ఎవరు జయించారు? మన ప్రభువైన యేసుక్రీస్తు. అందరం బట్టి చక్కగా 57వ వచనంలో అందుకని చాలా బాగా రాశారు. ఆ వాక్యం చదివితే, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఎవరి ద్వారా మనకు జయం వచ్చింది? మన ప్రభువైన. అంటే ఏ విధంగా మనకు జయం వచ్చిందంటే, మరణాన్ని జయించడానికి ప్రపంచంలో ఎవరు లేరు. ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు కూడా మరణానికి భయపడి పారిపోయారు, ఎన్నో విజయాలు సాధించారు. మోషేని చూస్తే, మోషే ఐగుప్తును చంపి ఇసుకలో పూడ్చిపెట్టిన తర్వాత ఫారో చంపడానికి ఎదురు చూసినప్పుడు భయపడి పారిపోయినట్లు మనం చూస్తున్నాం. యాకోబు పారిపోయాడు, వాళ్ళ అన్నయ్యన ఏసావు చంపేస్తాడని భయపడి యాకోబు పారిపోయాడు. అంత మాత్రమే మనం పరిశీలిస్తే వాక్యంలో మనం గమనించినప్పుడు ఏలియా, ప్రవక్త అయిన ఏలియా 850 మంది అన్య జనుల ప్రవక్తలను చంపేసిన తర్వాత
ఆయన యెజబెలుకు భయపడి పారిపోతూ ఉంటాడు. మరణానికి భయపడి ఒక ఛాలెంజ్ చెప్పుద్ది, రేపు ఈ వరకల నేను నిన్ను చంపేస్తాననగానే భయపడి పారిపోతాడు. యాక్చువల్గా గొప్ప గొప్ప భక్తులు, రాజులు, రాజైన దావీదు అబ్షాలోముకు భయపడి పారిపోతారు. బైబిల్ ఎక్కడ చూసినా కానీ మరణానికి భయపడి పారిపోయిన వారు తప్పితే మరణాన్ని జయించింది కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రైస్తవులుగా మనకున్న నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు మరణాన్ని జయించి తిరిగి లేస్తారు. అందరూ లేస్తారండి. ఎవరు? యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే, యేసు రక్తము ద్వారా కడగబడిన వారు మాత్రమే. అందుకనే మనము పత్రికల పాఠ్యభాగం చూస్తున్నప్పుడు మరణాన్ని అసలు లెక్క చేయరు. మీరు బాగా గమనిస్తే డిజేబుల్ శిష్యులందరూ కూడా రాసిన పత్రికలు మనం చూస్తే అసలు మరణాన్ని ఒక రకంగా చెప్పిన ఆఫ్టర్ అని చెప్పచ్చు. అందుకని బైబిల్ ఏమో రాశారు, మరణాన్ని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరత లేదు. మరణం అనేది సహజమైనది, మరణం అనేది సాధారణమైనది. ఎందుకంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒక రోజున మరణించాల్సిందే. అయితే ఈ మరణించిన తరువాత వారి జీవితాన్ని మనం చూస్తే వారు ఇక్కడ జీవించిన జీవితాన్ని బట్టి అక్కడ మనకి ఏముంటుందంట? శాలరీ ఉంటుందండి. ఏముంటుంది? తెలుగులో జీతం కదా. యేసుప్రభు చెప్తారు, వాని క్రియలు చెప్పున వానికి ఇవ్వడానికి జీతం నా దగ్గర సిద్ధం. నిజంగా మరి మాణిక్యమ్మ గారి గురించి చక్కగా చాలా మంది మరి కుటుంబీకులు కానీ, దైవ సేవకులు కానీ, దైవజనులు కానీ చక్కగా సాక్ష్యం చెప్పు. నిజంగా గమనిస్తే నిజంగా మాణిక్యం గారిని బయట ఎప్పుడు కూడా చూస్తుంది లేదు. నేను విజిటింగ్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఒక 2-3 నిమిషాలు మాత్రం చక్కగా చాలా నమ్రతగా పెద్ద ఆమె 2-3 ముక్కలే మాట్లాడి చక్కగా ప్రార్థన చేయించుకునేది, ఏ విషయాలు మాట్లాడేది కాదు. హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము వెళ్ళాము, అప్పుడు కూడా చక్కగా అంత బాధలో ఉండి కూడా చక్కగా లేచి కూర్చొని ప్రార్థన చేయించుకున్నది. మరి తనకున్న సాక్ష్యాన్ని బట్టి, తనకున్న ఆ క్రియలను బట్టి తప్పనిసరిగా మరి ఆమె మాణిక్యమ్మ గారు తప్పనిసరిగా దేవుని సన్నిధికి చేరిందనేసి మనందరం నమ్ముదాం. వాక్యం మనం పరిశీలన చేస్తే నిజంగా ఒక కుటుంబంలో నుండి ఇద్దరు దైవ సేవ చేయడానికి వచ్చిన్నారు అంటే నేను తప్పనిసరిగా చెప్పాను, నేను నిన్న కూడా చెప్పాను. ఆ ఇంట్లో మనం అనుకుంటాము దేవుని సేవకు ఒకరు బయటికి వచ్చారు అంటే బ్యాక్గ్రౌండ్ తప్పనిసరిగా ఉండుంటుందని. ఏం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది? ఆ ప్రార్థన ఆ కుటుంబంలో ఒకరు తప్పనిసరిగా వారి కొరకు ప్రార్థన చేసి ఉంటారు. తప్పనిసరిగా మాణిక్యమ్మ గారు తన బిడ్డలకు ఒక చక్కగా ప్రార్థన చేసి ఉంటుంది. మరి వారి కుటుంబం నుంచి ఇద్దరు దైవ సేవకులుగా వచ్చినట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రములు. ఇదేనా వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మాణిక్యమ్మ గారుని దేవుడు పిలుచుకుని ఉన్నాడు, దేవుని చిత్తమైనది. అందుకనే ఆ తెస్సలోనికైలకు మనం చాలాసార్లు చెప్పుకున్న క్రైస్తవులుగా నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకూడదు. ఎందుకు మనం మరి యాక్చువల్గా ఎందుకు ఈ ఆదరణ కోరికలు పెట్టుకుంటాము అంటే యేసు ప్రభువారు మరణాన్ని జయించి ఏ రోజు లేచారు? 3వ రోజున ఆయన సమాధి గెలిచి తిరిగి లేచాడండి. నేను అంతకుముందు కూడా చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఈ దినాన మేము ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు వారందరూ కూడా నలుమూలల నుండి కూడా యేసు ప్రభువారు సమాధి చుట్టానికి వచ్చారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ యెరూషలేం వెళ్ళడానికి ముందుగా నేను అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఏం జరిగిందంటే ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఒక నెల రోజుల నుండి ప్రభా మరి దూర ప్రాంతానికి వెళ్ళాలి, ఫస్ట్ టైం ఫారెన్ వెళ్ళటం, మరి చక్కగా నాకు మంచిగా ప్రయాణాల్లో కానీ అక్కడ ప్లేసులు చూడటానికి కానీ చక్కగా ఏది మిస్ కాకుండా జరగాలని ప్రార్థన చేసుకుంటున్నాను. విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్న అతను ఫోన్ చేసి చెప్తున్నాడు, పాస్టర్ గారు 23వ తారీఖున ఒక ట్రిప్ ఉంది, 27వ తారీఖున ఒక ట్రిప్ ఉంది, ఈ 2 ట్రిప్పులలో ఒక ట్రిప్పులో మిమ్మల్ని పెడతాము అని చెప్పారు. సరే, నేను ఎవరితో కలిసి వెళ్ళాలో నాకు తెలియదు, ఆ గ్రూప్ వాళ్ళు అక్కడ సెలెక్ట్ చేస్తారని నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభా వారెవరో నాకు తెలియదు, 23వ తారీఖు బ్యాచ్ వారు దేవుడు యందు ఆత్మీయంగా ఉంటారా, 27వ తారీఖు వారు ఉంటారా నాకు తెలియదు. దేవుడు తెలుసు కాబట్టి ప్రభా నాకు ఎవరితో వెళ్తే బాగుంటుందో నీవు ఏర్పాటు చేయాలని చెప్పాను. తర్వాత విజయవాడలో ఆ స్కైవే ట్రావెల్స్ వారు పిలిచి పాస్టర్ గారు మీ బ్యాచ్ 23వ తారీఖు బ్యాచ్లో మిమ్మల్ని కలిపామని చెప్పారండి. ఓకే. తర్వాత ఆ గైడ్ ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, పాస్టర్ గారు మీ అదృష్టం ఏంటంటే 23వ తారీఖు బ్యాచ్ ఏమో అందరు ప్రొటెస్టెంట్లు అండి, దేవుని స్తోత్రములు. 27వ తారీఖు వారు ఎవరో తెలుసా? రోమన్ క్యాథలిక్స్. యాక్చువల్గా రోమన్ క్యాథలిక్స్ వారు వెంట వెళ్తే 27వ తారీఖునంట వెళ్తే సమాధుల తోట దగ్గరికి వాళ్ళు రారంట. యెరూషలేము అంత ప్రయాసపడి వెళ్తే యేసు ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచి నా సమాధి దగ్గరికి వారు రారంట. ఆ దేవుడి కృపను బట్టి ఆర్సిఎం వారితో కాకుండా మీ బ్యాచ్లో నీవు 23వ తారీఖున వెళ్ళడానికి ప్రభుత్వం వారు నిర్ణయించారని చెప్పారు. దేవుడి స్తోత్రం. చాలా సంతోషపడదు. ఎందుకంటే యెరూషలేంలో ఏం చూడకపోయినా కానీ ప్రధానమంటే మనం ఏం చూడాలంటే యేసు ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచిన సమాధిని చూడాలి. ప్రపంచ దేశాలందరూ కూడా ఇది నా క్రైస్తవ్యం అంటే సెంట్రల్ పాయింట్. మనిషికి గుండె ఎంత ప్రాధాన్యమైందో యేసు ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచినాడన్న విషయము మనందరికి తెలియడం అనేది అంత ప్రధానమైన విషయం.
ఈ దినాన క్రైస్తవులు కూడా చిన్న తేడా ఏంటంటే వారు కూడా మళ్ళానే జీవిస్తారు. మీరు బాగా అర్థం చేసుకున్నారు. మనకంటే నేను అంటాను, ఇండియాలో మనకంటే అదర్స్ బాగా జీవిస్తున్నారు. వారు గొప్పగా, అండ్ మిగతా ఫారిన్ కంట్రీస్లో మనం బాగా జీవిస్తున్నాం. బట్ ఇండియాలో మాత్రము అదర్ క్యాస్ట్లో ఎక్కువగా బాగా జీవిస్తున్నారు. అయితే చిన్న తేడా ఏంటంటే చాలా మంది అనుకుంటారు యేసు ప్రభువుని నమ్ముకుంటే మాకు వచ్చే అసలు చాలా మంది అడుగుతారు మీ దేవుడు కొన్న గొప్పతనం ఏంటి? మనం గర్వంగా చెప్పొచ్చు, మన నమ్ముకున్న మన ప్రభువుని యేసుక్రీస్తు వారు మన కొరకు ఆ కలవరలో తన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించాడు. అంత మాత్రమే కాదు, కానీ మరణాన్ని జయించి తిరిగి 3వ దినాన తిరిగి లేచాడని. మేము అందరం ఆ సమాధి తోటలో లోపలికి వెళ్ళి చూసాము. యేసు ప్రభువుని పరుండు పెట్టిన ఆ సమాధిని చూడటానికి దేవుడు ఇచ్చిన గొప్పదని దేవుని కృపను బట్టి ప్రపంచ దేశాల్లో అందరూ కూడా వచ్చేసి దినాన యేసు ప్రభువుని సమాధించి వస్తున్నారు. ఎందుకంటే ఎవరు కూడా మరణించిన తర్వాత తిరిగి లేచిన వారు, 3 రోజులు సమాధిలో పెట్టిన తర్వాత తిరిగి లేచిన వారు ఎవరు లేరు. అందుకనే మనం 3వ దినాన్ని ఆధారపడి ఎందుకు పెట్టుకుంటామో తెలుసా? క్రైస్తవులకు ఎందుకు పెట్టుకుంటామంటే ఆ విషయాన్ని రిమైండ్ చేసుకుంటాను. యేసు ప్రభువు నమ్మిన బిడ్డలు, యేసు ప్రభువు 3వ దినాన్ని మరణాన్ని జయించి లేచినారు కనుక క్రీస్తు నమ్ముకున్న బిడ్డలందరూ కూడా ఒక దినాన మరణాన్ని జయించి తిరిగి లేస్తారు. అందుకని మనం యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ఈ లోకంలో ఆస్తుల కోసమో, పేరు కోసమో, ప్రతిష్ట కోసమో, గొప్పతనం కోసమో, అంటే స్వార్థపరమైన ఆలోచనల కోసమో, ఆస్తుల కోసమో కాదు, కానీ యేసు ప్రభువుని మనం నమ్ముకోవాల్సింది. ఎందుకంటే ఒక రోజున మనము పరలోక రాజ్యంలో శాశ్వతంగా జీవిస్తాం దేవుని కృపను బట్టి ప్రేమ. అందుకనే పౌలు అంటున్నాడు, మరణానికి అసలు విజయము లేదు. ఎవరి ద్వారా మనం జయించామంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. ఇదే మనందరం కూడా క్రీస్తు ద్వారా మనం జయాన్ని పొందుకున్నాం. మీరు బాగా గమనించండి, ఇండియా తరఫున క్రికెట్ ఆడారు, ఇక్కడ వరల్డ్ కప్ అని ఆడతారు కదా, ఆడినప్పుడు బాగా అర్థం చేసుకుందాం. మన ఇండియా తరఫున మన ఇండియన్స్ గెలిచారనుకోండి, మనందరం కూడా ఎలా ఫీల్ అవుతాం? యాక్చువల్గా ఎవరికి వాళ్ళు పర్సనల్గా నేను గెలిచాను, నా దేశస్తులు గెలిచారని ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటాం? మన పక్షాన మన దేశం గెలిచిందని మనం గర్వంగా చెప్పుకుంటాం. మనందరి తరఫున, ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి తరఫున యేసు ప్రభువు ఇప్పుడు ఏం చేశాడు? విజయాన్ని దయచేశాడు. ఆ విజయం ఎవరిది? మనదే. అందుకని పౌలు చాలా బాగా రాశాడు మాటలు మనం చూస్తే చూడండి, జయమును మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి ఏం చేసామని మనకు జయమండి. మనం అసలు ఏం చేయలేదు కదా, చేసిందంతా కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మరణాన్ని జయించి ఇది నా మరణాన్ని గురించి భయపడాల్సిన అవసరం మనకి లేదు. క్రైస్తవులకి దేవుని వాక్యం చెప్తున్న మాట, దేవుని బిడ్డలుగా ముందుకు వెళ్ళవలసిన మాట. చూడండి ఇక్కడ 58 వచ్చిన చదువుకొని మన వాక్యాన్ని ముగిద్దాము. ఏమని చెప్తున్నాడు? కాగా నా ప్రియ సహోదరులారా. ఎవరు చెప్తున్నాడని ఈ మాట? కాగా నా ప్రియ అంటే పౌలు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? తోటి విశ్వాసులతో. ఈ వాక్యము ఎవరితో మాట్లాడు? లోకస్తులతో కాదు, రక్షణ పొందిన వారితో కాదు, యేసుక్రీస్తును ఎరిగిన బిడ్డలతోటి పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రియ సహోదరులారా, చూడండి, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను. చూడండి, మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో మరి ఇది సాధారణమని, ఈ యొక్క మరణం అనేది న్యాచురల్. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణించాలి. ఇంకా తల్లి గారి గురించి, మాణిక్యం గారి గురించి చెప్పాలి చక్కగా. మరి జేమ్స్ పాస్టర్ చెప్పారు, సుమారుగా 67 సంవత్సరాలు, 67 అంటే 3 years అయితే 70 సంవత్సరాలు. బైబిల్ ఏమని రాశారు? 90 కీర్తనలో దేవుడిచ్చిన ఆశ ఎంత? 70 సంవత్సరాలు. దేవుడు నిజంగా దేవుని కృపను బట్టి చక్కగా మాణిక్యం గారు ఇంచుమించు దేవుడిచ్చిన ఆశ ప్రకారం చక్కగా, నేను అనుకుంటాను అన్ని బాధ్యతలు కూడా దేవుడి కృపను బట్టి మరి హ్యాపీగా, ప్రశాంతంగా తన బిడ్డల గురించి నిజంగా చక్కగా పరిచయం చేసుకుంటూ, తన కుటుంబాన్ని చూసుకుంటూ ఎంతో ప్రశాంతంగా మరి ఆమె. ఎందుకంటే మా బైబిల్లో వాక్యం ఉంది, ప్రసంగంలో ఒక మాట ఉంటుందండి, చనిపోయిన వారినంట ఆ పాతి పెట్టడం అనేది కూడా చాలా గౌరవంగా జరగాలని ఇస్తుంటుంది వాక్యం. చాలా గౌరవంగా జరగాలి, ఎట్లా పడితే అట్లా జరగకూడదు. ఎలా పడితే అలా జరిగితే ఆ వ్యక్తి కంటే పడిపోయిన పిండము మేలని బైబిల్ చెప్తుంది. అంటే క్రైస్తవుల మరణం కూడా చాలా గౌరవంగా జరగాలి. భూస్థాపిత కార్యక్రమం ఎలా జరగాలి? చాలా సమానం. దేవుని కృపను బట్టి ప్రేమ. నిన్న చక్కగా మంచి వాతావరణం. నిజంగా మేము ఇక్కడ ఉన్నప్పుడు మీరు అందరూ చూసారు, స్నానం చేసినప్పుడు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అదే దేవుని కృపను బయలుదేరినప్పుడు చాలా హ్యాపీగా, చాలా సమాధానకరంగా, ప్రశాంతంగా, మంచి వాతావరణంలో మాణిక్యం గారి యొక్క బరిగ కార్యక్రమం జరిగింది. నిజంగా దేవుని బిడ్డల కార్యక్రమం జరిగేటప్పుడు దేవుడు చక్కగా సహకరిస్తాడు ఆయన. అందుకనే బైబిల్లో ఉన్నమాట, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది అని దేవుని దృష్టి. ఇది నాన్న వాక్యం చెప్తున్నమాట. 3 మాటలు నేను సమయానికి 3 విషయాలు చెప్తాను. చూడండి, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఎలా ఉండాలంటే, మొదటిగా స్థిరులుగా ఉండాలి. ఎలా ఉండాలి? స్థిరులుగా అంటే
మా జీవితాలలోనే రావాలా ఇలాంటి సమస్యలు, మాకు ఈ బాధలు రావాలా, మాకు ఈ విధంగా ఎప్పుడు కూడా అలాగో క్రీస్తువులు మనం ఎప్పుడు కూడా అనుకో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ విశ్వాసంలో ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి. మన విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా ముందుకే కొనసాగాలి, ఎప్పుడు కూడా యూటర్న్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు. అందుకని నాగట మీద చేయి వహిస్తున్న వాడు ఎలా వెళ్ళాలి? ముందుకే వెళ్ళాలి కదా. నేను మొదటిగా మనకు ఉండాల్సిన మంచి లక్షణాలు మొదటిగా చూస్తే ఎలా ఉండాలంట? స్థిరులుగా ఉండాలంటే ఒక 4 రోజులు బైబిల్ పట్టుకొని ప్రార్థనలు అనేసి అటని ఇటని వెళ్ళి 2 నెలలు మళ్ళీ వెంటనే అది క్లోజ్ చేసుకొని మరలా మనం ఇట్లా కాదు. దేవుని పరిచర్య కోసం, దేవుని పని కొరకు ఒకసారి కమిట్మెంట్ అయిన తర్వాత ఎలా ఉండాలి? ఏ పని చేసినా స్థిరంగా ఉండాలి, ఎప్పుడు బ్యాక్ అవ్వకూడదు. ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన వాటి జయించుకుంటూ ముందుకెళ్ళాలి. అంటే ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? విశ్వాసంలో ఎలా ఉండాలి? స్థిరులుగా ఉండాలి. రెండో మాట మన కంటిన్యూషన్ మనం చూస్తే ఎలా ఉండాలి? కదలని వారు. యేసుప్రభువు చెప్తారు కదా, అనే బండ మీద ఇల్లు కట్టారు, ఇసుకలో ఇల్లు కట్టారు కదా, వాన వచ్చిన వరద వచ్చేసి అలా టచ్ చేయగానే ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైందంట? ట్రబుల్ అయింది కదా, వెంటనే కూలిపోయింది. దాని అర్థం బండ మీద కట్టిన ఇల్లు మాత్రం ఎలా ఉంది? స్థిరంగా ఉంది. ఆ తుఫాన్ వచ్చి టచ్ చేసినా కూడా అలానే ఉందంట. అందుకనే ఆ బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే మన విశ్వాసాన్ని ఎక్కడ కట్టుకోవాలి? యేసు ప్రభు వారి కదలకుండా ఉండాలి, అంటే నిబ్బరంగా ఉండాలి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నా కానీ. అందుకని బైబిల్ చెప్తున్నమాట, ఏమని చెప్తాడు? 91 కీర్తనలో చెప్తాడు, నీవు ఏ విషయంలో ఏ అపాయం కూడా నీ దగ్గరికి రాదు. నీ ప్రక్కన 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా కానీ అపాయం అంటే ఎక్కడికి రాదు, అసలు మన దగ్గరకు రాలేదు. దేవుని స్తోత్రం. నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం మనకి. అందుకని దేవుని బిడ్డలుగా మనం ఎన్ని విషయాలు ఉన్నప్పుడు కూడా, ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా మొదటిగా ఎలా ఉండాలంట? స్థిరంగా ఉండాలి. అంటే మనకేమో మనం అనుకునేది జరిగితేనేమో కొంతమంది విశ్వాసం స్థిరంగా ఉంటారు, వెంటనే లేకపోతే ఎక్కడికో అప్పుడు దాకా విశ్వాసం ఎటు వెళ్ళిపోయింది. ఎట్లా ఉండకూడదు దేవుని బిడ్డ, అసలు అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఒకేలాగా ఉండాలి. అందుకని మొదటి విషయం జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉండాలంట? స్థిరులుగా ఉండాలి. రెండోది కదలని వారుగా. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆశీర్వాదాలు వస్తుంటాయి, ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. యేసుప్రభువు చాలా లోకంలో మీకు శ్రమ కలిగిన అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును, యేసుప్రభువు వారు చెప్పారు ఇక డైరెక్ట్గా. మనం అనుకుంటా ఎప్పుడు కూడా ప్రజలు అలా హ్యాపీగా వెళ్ళాలని మనం కోరుకుంటాం, కానీ బైబిల్ చెప్తున్న మాట అండి. అక్కడక్కడ మీరు గమనించండి, మనం హైవే రోడ్డు ఎక్కాలంటే మధ్యలో చిన్న చిన్న దారులు ఉంటాయి. అవన్నీ దాటితే మనము హైవే రోడ్డుకి ఎక్కుతాం. ఈ మధ్యలో చాలా ఎట్లా ఉంటాయంటే రోడ్లు చాలా భయంకరంగా ఉంటాయి, కానీ వీటన్నింటినీ దాటుకుంటూ మనం ఎక్కడికి వెళ్ళాలి? విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి. అంటే రెండోది ఎలా ఉందంటే కదలకూడదని. విశ్వాసంలో ఎప్పుడు కూడా కదలకూడదు. మూడో మాట మనం చెప్పుకుందాం, చూడండి. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఎట్లా ఉండాలి? ఎప్పటికీ, అప్పుడప్పుడునా ఎప్పటికినా? ఎప్పటికీ. అంటే ఎట్లా అన్నారంటే మనం బాగా ఆశీర్వదించినప్పుడు, మనకు బాగా సొసైటీలో పేరు ప్రతిష్ట ఉన్నప్పుడు, గొప్ప గొప్ప స్థానాలలో ఉన్నప్పుడు మాత్రమే ఆసక్తి. ఇట్లా కాదు. దేవుని బిడ్డలుగా ఎట్లా ఉండాలంట? హబక్కుకు చెప్తాడు, ఏమని చెప్తాడు? పొలంలో పంట పండకపోయినా, ద్రాక్షరసంలో ఒలివ చెట్లు పండకపోయినా, అంజూరు పట్లు అందరు పండ్లు కాపు కాయకపోయినా కానీ ఎలా ఉంటాయి? యెహోవా యందు నేను ఎల్లప్పుడూ కూడా ఆనందిస్తాను. దేవుని బిడ్డలుగా ఈ రాత్రి కాలంలో మూడోది ఎలా ఉండాలంటే మనకి ఆసక్తి ఉండాలి. ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. ఏ విషయంలో? దేవుని విషయంలో. నువ్వు చక్కగా పాట పాడగలవా? ఆ ఆసక్తి ఎప్పుడు ఉండాలి. వాక్యం చదవగలవా? ఎప్పుడు ఉండాలి. ప్రార్థన చేయగలవా? ఎప్పుడు ఉండాలి. నువ్వు దేవుని పాత్రగా ఏది చేయాలని కానీ ఎప్పుడు అదే ఆసక్తి ఉండాలి. బైబిల్లో నేను ఆ వాక్యాన్ని ముగిస్తున్నాను. యేసు ప్రభువు వారు శిలువ మోసుకుని వెళ్ళేటప్పుడు కురేనీయుడైన సీమేను, నేను అనుకుంటాను మహా అయితే ఈ ఒక్కసారి ఎంతసేపు మోసాడో మనకు తెలియదు. బైబిల్లో యెరూషలేము వెళ్ళినప్పుడు ఆయన కొరకు, ఆయన సింబాలిక్గా ఆయన గుర్తు తెచ్చుకోవడానికి ఒక రూమ్ కట్టారు ఆయన కొరకు. బైబిల్లో ఆయన గురించి రాస్తారు. అంటే కురేనీయుడైన సీమేను యేసుప్రభువు సిలువ కొంతసేపు మోస్తాడు. బాగా అర్థం చేసుకుందాం. మహా అయితే కొన్ని నిమిషాలు మోస్తాడేమో. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం పట్టుకుని ఈ బైబిల్ ఆయన పేరుందండి. ప్రపంచవ్యాప్తంగా కొద్దిసేపు ఆయన సిలువ మోస్తే ఆయన పేరుంది. అందుకని యేసుప్రభువు ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా దగ్గర నేను మీకు విశ్రాంతిని, ఆయన దగ్గరకు వచ్చి ఏం చేయాలి? ఆయన కాడిని మోయమన్నాడు. ఏం చెప్పాడు? నా కాడిని మీరు మోడి, నా కాడి సులువుగాను
తేలిగ్గా ఉన్నాయి. అంటే ఒక 2-3 నిమిషాలు మోస్తేనే బైబిల్ గ్రంథంలో ఆయన పేరుంటే, యేసుప్రభువు చెప్పినట్లుగా మనం ఆయన సువార్తను, ఆయన పనిని మన జీవితాంతం మోస్తే జీవ గ్రంథంలో మన పేరు తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి రాత్రికాల సమయంలో మనకు వచ్చిన అవకాశాలు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఇద్దరున్నా 200 మంది ఉన్నా 2000 మంది ఉన్నా మన విశ్వాసం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఒకే రకంగా ఉండాలి. ఎప్పుడు దాంట్లో మనము కాంప్రమైజ్ కాగలం. మరి రాత్రి కాలంలో మరి చదవబడిన వాక్యంలో నుంచి మరి కుటుంబాన్ని బలపరుస్తున్న మాట ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు ఆసక్తులుగా ఉండాలి, ఎప్పుడు కూడా కార్యాభివృద్ధి చేస్తూ ఉండాలి, ఎప్పుడు కూడా మరి స్థిరులుగా కదలని వారిగా ఉండి మరి చక్కగా దేవుని పరిచయంలో ఎలాగో ముందు కొనసాగుతారు. ఇంకా అవసరం ఇంకా రెట్టింపు మరి చక్కగా పరిచయం చేసి మరి మీ కుటుంబాలు సమృద్ధిగా వర్ధిల్లాలని వాక్యం చెప్పడంలో యేసుప్రభువు ఎలా ఆదరిస్తారంట? తల్లి వలె ఆదరిస్తారు. మరి అలాంటి ఆదరణ మీకు, మీ కుటుంబానికి, మరి మాణిక్యం గారి బిడ్డలందరికీ, కుమారులకు, కుమార్తెలకు, కోడళ్లకు, అల్లులకు, మనవలకు, మనవరాలకి, రక్త సంబంధికులందరికీ, బంధువులందరికీ, అదేవిధంగా మరి ముఖ్యంగా డేవిడ్ గారికి నేను నిన్న ఒక మాట చెప్పానండి. యాక్చువల్గా ఆదాముకి సాటి సహాయం ఎవరంట? అవ్వ. పాత నిబంధన గ్రంథంలో నా మాట నేను క్రొత్త నిబంధన గ్రంథంలో చూపించిన హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6 ఏమనుందంటే, ప్రభువు నాకు సహాయుడు. అంటే ఇప్పుడు సాక్షాత్తు ఎవరు సహాయకుడు డేవిడ్ గారికి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యాక్చువల్గా పాత నిబంధనలో అవ్వ ఆదాముకి సాటి సహాయం అని రాశారు. ఇప్పుడు ఎవరు టోటల్ సహాయం? ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి యేసుప్రభు వారు డేవిడ్ గారిని ఆదరించి ఓదార్చు కుటుంబీకులందరికీ కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఆదరణకర్తగా ఉండి కుటుంబాన్ని ఆదరించి ప్రేమించి మరి మనందరి కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు మరి మీ కుటుంబం పట్ల మరి మీ జీవితాంతం మరి ఆయన మీ కనికరాన్ని మీ అందరికి దయచేసి మీ కుటుంబాన్ని ఓదార్చి ఆదరించి మరి సమృద్ధికరం దీవెనలు మీకును మీ కుటుంబానికి వచ్చిన సంగమంత్రి కూడా దేవుడు అనుగురించి ఆయన కృపలో ప్రేమలో వర్ధిల్ల చేయాలని తెలియజేస్తూ దేవుడి కొద్ది వాక్యం తన ఉనికిలో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఏర్పాటు చేసాం స్నాక్స్. 17వ తారీఖు 13వ రోజున మరి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసాము. ఆదివారం వచ్చింది. మీరందరూ మీ కుటుంబాలతో రండి. మధ్యాహ్నం పూట ఉంటుంది, అందరికీ లంచ్ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు వచ్చిన మీ అందరూ మీ కుటుంబాలతో పాల్గొనాలి. మరి ముఖ్యంగా చక్కగా గడ్డిపల్లి నుంచి వచ్చారు యవనస్తులు ఇద్దరు, పాస్టర్ సుశీల గారి పిల్లలు. మరి వాళ్ళు ₹1 కూడా అడగలేదు. మేము వచ్చి అమ్మగారు కదండి, మంది కదండి, మేము ఫ్రీగా వాయిస్తామని వచ్చారు. వారికి వందనాలు. మరి అలాగే వచ్చిన దైవజనులందరూ కూడా మమ్మల్ని ప్రేమించి వచ్చి వెళ్ళిపోయిన దైవజనులకి మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆదివారం ప్రత్యేకంగా మరి జ్ఞాపకం చేసుకుంటాము. మరి ఈరోజు మీకు స్నాక్స్ ఏర్పాటు చేశాం కాబట్టి దీంతో మీరు సరిపెట్టుకోనండి. మరి ముఖ్యంగా ఈరోజు మా అమ్మ చనిపోయిందంటే, ఆమె చనిపోక ముందు వారం రోజుల నుంచి నేను చూస్తూ ఉన్నాను. ప్రతిరోజు రాత్రి ఏడవటమేనే. వారం రోజులు ఆమె ఎంత సఫర్ అయిందంటే, బెడ్లో పడిపోయి మాట లేదు, చూపు లేదు. చూడండి, ఒక మాట చెప్పుకోవాలంటే నేను చంపుకున్నాను, ధైర్యం చేయలేకపోయినా తల్లి గురించి. తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ పడేస్తే ఖచ్చితంగా వాళ్ళు మన డబ్బులు ఇవ్వని ఫ్రీగా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. నేను చెప్పిన అనేక మంది దైవజనులు నా దైవజనులు నాతో ఉన్నారు, అనేక మంది. వాళ్ళందరూ అన్నారు, మీ అమ్మ ఇంకా 15 సంవత్సరాలు బతకాల్సింది, ఇంకా 15 సంవత్సరాలు బతికేది అని చెప్పుకొస్తున్నారు. ఎంత గమనించండి. ఆమె మమ్మల్ని కడుపులో పెట్టుకొని పెంచింది. కాబట్టి ఎవరు చెప్పిన విషయాలు నేను చెప్తున్నాను, ఎవరు చెప్పిన విషయాలు నేను చెప్తున్నాను. రెండో విషయం, ప్రముఖ విషయం, మా బాబాయిలు మా అక్కయ్యలు అంటే నాకు ఎందుకు కోపం అంటే, మాకున్న కోట్ల ఆస్తులు వారు అమ్మేశారు. నా కోసం మా బాబాయ్ 3 సంవత్సరాలు ఆపాడు. మరి ఆపుతాను నా ఆస్తిని ఆపాడు, కానీ ఆపలేకపోయారు. అందు గురించి వాళ్ళకి నాకు కోపం. మూడో విషయం, మా అమ్మ చనిపోయి మంచి పని ఏం చేసిందంటే, మా కుటుంబాన్ని అంతటినీ కూడా దగ్గర తీసుకొచ్చింది. కోట్లు పోయినా కుటుంబం ఒకటే అనుకుంది. హల్లెలూయా. కాబట్టి మా అమ్మ రక్షణ పొందింది. మొన్న ఆదివారమే ఆమెకి ప్రభు బలారాధన ఇచ్చాము. ఆమె చాలా గుణవంతురాలు, అందరికీ తెలుసు. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భార్య స్త్రీ అంటే ఎట్లా ఉండాలంటే ఆమెలా ఉండాలి. ఆమె అందంలో తక్కువ కాదు, దేనిలో తక్కువ కాదు. మరి ముఖ్యంగా నా పెళ్లి విషయంలో ఆమె హైదరాబాద్ వచ్చి నా భార్య వాళ్ళ అత్త మేనత్తలతోటి మాట్లాడి వివాహము ఆమె అందులో పాలు పంచుకుంది. కాబట్టి మా అమ్మ నన్ను చాలా దగ్గరగా చూసింది, నన్ను బాగా పెంచింది. మా అన్నయ్య చెప్పాడు, పెద్దన్న ఏం చెప్పాడంటే, నేను రాత్రి పనికి వెళ్ళి 1 గంటకి, వాస్తవమే మా పెద్దన్నయ్య మమ్మల్ని అందరినీ కూడా సాకాడు. మా నాన్నగారు పని లేనప్పుడు ఆయనే అంత కుటుంబాన్ని మోసాడు. అంతకు ముందు నా పేరు జేమ్స్ ఎందుకు పెట్టినంటే, మా జేమ్స్ బాబాయ్ అన్నాడు కదా, మాకు 3 బాబాయ్, పెద్ద బాబాయ్ నరసింహ బాబాయ్, జేమ్స్ బాబాయ్. ఆయన కొత్త ఇంట్లో అలుగుచ్చి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు మా నాన్న ఊరు వెళ్ళిపోయాడు, దగ్గర 4 రోజులు అనుకుంటా. మా కుటుంబం మొత్తం ఆయన మేనేసుకుని మోసాడు. ఒకటే అన్నాడు, అది మా అన్న ఇంత కుటుంబాన్ని ఎట్లా పోషిస్తున్నాడు రా,
అనేవాడు. ఇక్కడ మా తల్లి మమ్మల్ని అందరినీ కూడా ఎవరిని వేరుగా చూడాల. నా విషయం నేను చెప్పుకున్నాను, ఇక్కడ మన విషయం మనే చెప్పుకున్నాడు. అట్లానే మా చెల్లెలు అడిగాను, మమ్మల్ని అందరినీ కూడా మాకు తెలిసి మేము 8 మంది, మాకు పెద్ద కూంటుండే చనిపోయింది విజయలక్ష్మి, ఇంకా 2 గర్భాలు పోయిన. అంటే మా నాని గారికి ఇచ్చినటువంటి సంతానం మా నాన్నగారికి దేవుడు ఇచ్చాడు. అలాగనే మా నాయనను మన బ్యాప్టిస్ట్ సంఘము 79లో సమాధి చేశాడు. అంటే మేము ఇప్పుడు వచ్చిన కొత్తగా సంఘంలో సభ్యులు కాదండి, 52లోనే మా నాన్న యొక్క సంఘంలో ఉంటూ ఉన్నాడు. కాబట్టి మరి మా కుటుంబం మేమందరం కూడా మమ్మల్ని కోల్పోయినా మేము దగ్గరయ్యాం. నాకు చాలా సంతోషం. కాబట్టి మమ్మ చనిపోయి ఏం చేసిందంటే మమ్మల్ని అందరినీ కూడా ఐక్యపరుస్తుంది. ఆమె లేదు అన్న లోటే. నేను ఎందుకు ఏడ్చాను అంటే, ఎందుకు ఏడవస్తుందంటే నేను వ్యక్తిగతంగా నా తల్లిని కోల్పోయాను. రెండోది, ప్రతిరోజు వెళ్ళి అమ్మని పలికించినటువంటి తల్లి నాకు లేదు. ఆమె దేవుని నమ్ముకుని దేవుని దగ్గరికి వెళ్ళింది. ఆమె బ్రతుకున్నప్పుడు మనసులో ఉన్నప్పుడు పిల్లలు షైనీ కానీ లేదంటే బ్రెస్సీ కానీ వచ్చి బాబాయ్ పెదనాన్న నేను నమ్మిలుస్తున్నా అని నాయన పిలుస్తున్నా అనేవాళ్ళు. అక్కడికి వెళ్తూ ఒకటే నేను, అయ్యా నాకు ప్రార్థన చేయి, నేను చచ్చిపోతాను, నన్ను దేవుడు తీసుకోవాలని చెప్పి అడిగేది. ఎందుకోసమంటే మా జీవితంలో 20 సంవత్సరాల క్రితం మా తమ్ముడు చనిపోయాడు రాజీవ్ గారిని. ప్రార్థన చేసి వచ్చాను. అప్పుడు మన సంఘంలో యూత్ డైరెక్టర్గా సండే స్కూల్ సూపరింటెండెంట్గా పనిచేశాను. 5 సంవత్సరాలు తెల్లవారుజాము ప్రార్థనలు ఇక్కడ నడిపించాను. అప్పుడు ప్రార్థన చేసిన పిల్లవాడు చనిపోయాడు. అలాగే మా అమ్మ అడిగింది, నాకు భయం పుట్టింది, ఇక ఆ దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. 2 రోజుల క్రితం కూడా నేను వినుకుంటూ వెళ్ళిపోయాను. ఫోన్ చేసి అడిగాను నా భార్య, మా అమ్మ ఎట్లా ఉందని అడిగాను. మీ అమ్మ బాగానే ఉంది, ఇప్పుడు కళ్ళు తెరుస్తుంది, చూస్తుంది, మాట్లాడగలుగుతుంది. అందుకే నేను తిరిగి వచ్చాను. అప్పుడు బాగా వర్షం పడింది. రాత్రి 10 గంటల వరకు 10 వరకు వర్షం పడుతుంది. నేను పోస్టర్ మందిలోకి వెళ్ళాను, పాస్టర్ మీటింగ్ తిరిగి వచ్చాను. అప్పుడు తిరిగి వచ్చి స్నానం చేస్తాను. మా బాబాయ్ వచ్చి ప్రార్థన చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం జరుగుతుంది అక్కడంటే, నేను స్నానం చేసి మమ్మల్ని పిలుస్తున్నాడా అని చెప్పి తీసుకెళ్ళి మా భార్య తీసుకెళ్ళి మా అమ్మాయి వచ్చాడు సంటే వచ్చాడు చెప్పేసి నాకు వెళ్ళి చూసింది. ఇక తెలిసిపోతుంది నాకు. మన ఏమో తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. నాకు లోపల 2 నేను అమ్మను కోల్పోతున్న బాధ, 2వది విపరీతమైన కోపం నా కుటుంబం మీద. ఆమెను మేము కాపాడుకోలేకపోతున్నామే. ఎంత లోపల స్ట్రగుల్ అవుతున్నానంటే ఆ 2-3 నిమిషాల్లోనే ఝాన్సీ వచ్చి నాయనమని కేకేస్తుంది, చచ్చిపోయింది. ఏమన్నా జాతకం, చాలా మందికి మరణం అంటే భయం. నేను చూశాను, చాలా మంది మరణం అంటే ఎవరితో సమాప్తి వరకు రారు. మన వెంకటాద్రిపేటలోనే గురునాథ పాస్టర్ చనిపోయినప్పుడు ఆయన చనిపోకుండా దగ్గర 8 మంది చనిపోయారు వరుస. అన్నింటికి వెళ్ళాను. కాబట్టి మరణం అంటే భయపడకూడదు. వాళ్ళు దేవుళ్ళు నమ్ముకోలేదా అన్నది మనం చూడాలి. కాబట్టి మా నాన్నంటే మా బాబాయిలు కానీ మా అక్కయ్యలు కానీ పెద్ద అక్కలు కానీ చిన్నపిల్లలు కానీ అందరికీ చాలా ప్రేమ. 2వది ఆయనంటే భూభయం. 3 నెలల క్రితం మా ఇంటి బాబా ఇచ్చాడు. నేరుగా ఇంటికి వచ్చి కూర్చున్నాడు. మీరు ఏమన్నా కూర్చున్నాడు, భోజనసేవ అన్ని విషయం మాట్లాడాను. అమ్మని చూడాలా అన్నాడు. నాన్నాడు, భయపడతా ఉన్నాడు. ఎందుకు భయపడా నేను అని చెప్పాను. వచ్చి అమ్మని పలకరించి చూసి నాతో మాట్లాడాడు. కాబట్టి ఆలోచించేయండి, దేవుడు ఎవరు అంటే మనల్ని ఐక్యపరిచేవాడు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ రోజున మేము ఇట్లా ఉన్నామంటే మా అమ్మ చేసిన ప్రార్థన, మా నాన్న చేసిన ప్రార్థన. మా గ్రాండ్ పేరెంట్స్ మార్తమ్మ గారు అంటారు మా నాయనమ్మ పేరు. మా నాయనమ్మ పేరు మా అమ్మ నేను పెట్టుకున్నాను. నా పాస్పోర్ట్లో మా అమ్మ పేరు ఏముంటుందంటే మాణిక్యమ్మ అని ఉండదు, మార్తమ్మ అని ఉంది నా పాస్పోర్ట్లో. కాబట్టి వారు చేసిన ప్రార్థనలు మమ్మల్ని రీతిగా స్థిరపరిచాయి, నిలబెట్టాయి. కాబట్టి మీ అందరికీ వందనాలు. మరి మా గురించి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ఆదివారము మధ్యాహ్నం మరి 12 గంటలకి మన కనవర్త మందిరంలో ప్రార్థన ఉంటుంది, వెళ్ళండి. ఆదివారం ఇక్కడ 11 గంటలకు స్టార్ట్ చేస్తాము. 1:30కు 17వ తారీఖు వచ్చింది. 17వ తారీఖు వచ్చే ఆదివారం, వచ్చే ఆదివారం మీరు మీ కుటుంబాలందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్. సదాకాలము ఆయన ఆదరణ తోడై ఉండను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.